హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులకు నమస్కారం. ఇది ఎకనామీ నోట్స్కు సంబంధించినటువంటి వీడియో. సో ఎకనామీ అనేటటువంటిది చాలా మందికి కూడా ఒక ప్రాథమిక అవగాహన లేనటువంటి సబ్జెక్ట్. చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియనటువంటి అభ్యర్థులకు మాత్రం ఇది చాలా కష్టపూరితమైనటువంటి సబ్జెక్టుగా అనుకుంటారు. అన్ని సబ్జెక్టులు వచ్చినప్పుడు కూడా ఎకనామీ చాలా ఇబ్బందిగా ఉన్నది సార్, అందులో పదాలు ఏం అర్థం అవటం లేదు సార్ అనేటటువంటి వ్యక్తులకు ఎకనామీ నోట్స్ అనేటటువంటిది అర్థమయ్యే విధంగా చాలా ప్రాథమిక పరిజ్ఞానంతో ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ రాసినటువంటి నోట్సే ఈ రంజిత్ సార్ ఎకనామీ నోట్స్. ఇది ఇండియన్ ఎకనామీ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఉండదు, తెలంగాణ ఎకనామీ అట్లాంటిది ఏమి ఉండదు. కేవలం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నోట్స్ను మనము తెలుగు మీడియం అభ్యర్థులకు పాయింట్ టు పాయింట్ వివరిస్తూ, అంటే మంచిగా అర్థమయ్యే విధంగా రాయబడినటువంటి నోట్స్. దీనికి సోర్స్ ఎక్కడి నుండి మనం తీసుకుంటాం? ఎందుకు సార్ మన మార్కెట్లో ఉండేటటువంటి వాటికి ఇక్కడ ఉండేటటువంటి తేడా ఏంటి అని అంటే, దీని సోర్స్ అనేటటువంటిది మనము స్కూల్ పుస్తకాల నుండి డిగ్రీ వరకు ఉండేటటువంటి అన్ని పుస్తకాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పుస్తకాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పుస్తకాలను, అంతేకాకుండా వివిధ నివేదికలు, రోజువారీగా ఆర్థిక వ్యవస్థకు పరమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే వస్తుందో, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అప్డేట్ చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ అఫైర్స్ని అది కూడా ఇందులో ఉంటుంది అనమాట. కంటెంట్ ఉంటుంది, దాన్ని అప్డేట్ చేసినటువంటి నోట్స్. దీనికి యుఎన్ఓ కావచ్చు, తర్వాత యుఎన్డిపి కావచ్చు, తర్వాత నీతి ఆయోగ్ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, ఇంకా వివిధ పరిశోధన సంస్థలు కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి వార్తను విడుదల చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా, అంటే ఎకనామీకి ఎక్కడెక్కడ అప్డేట్ ఉందో అదంతా కూడా అంశాల పరంగా రాసేటటువంటి నోట్స్. అంతేకాకుండా మళ్ళీ మీరు ఒకటి బాగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఇది పూర్తిగా ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ చదువు రానటువంటి వ్యక్తికి కూడా ఎకనామీ ఇంత సులువా అనే విధంగా రాయబడినటువంటి నోట్స్. దీనికి సంబంధించినటువంటి డెమోస్ మీకు మన హమారా గరీబ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, వాటిని చూడండి ఒకసారి. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఎకనామీ అనేటటువంటిది చిన్నప్పటి నుండి స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అంత మనకు పెద్దగా లేనటువంటి సబ్జెక్టు. స్కూల్లో ఇప్పుడు మొత్తానికే లేదు, నేర్పించేటటువంటి అవకాశమే లేదు. సో దానిలో ఉండేటటువంటి పదజాలము మిగతా ఆర్ట్స్ గ్రూపుల్లో ఉండేటటువంటి పదజాలానికి అంతటి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మనము ఒకవేళ పుస్తకాలలో ఉండేటటువంటి జాతీయ ఆదాయ నిర్వచనాన్ని కనుక పరిశీలించినట్లయితే, జాతీయ ఆదాయం గురించి మామూలుగా ఒక పేజీ వరకు ఉంటుంది కావచ్చు, అంతే. ఒక 2 లైన్లలో దాని నిర్వచనం చెప్పి కింద స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి అని సంథింగ్ ఏదో వేసి దాన్ని ఒడగొడుతున్నారు. మీకు అసలు ఆ పదాలకు అర్థాలే తెలియడం లేదు. కాబట్టి ఈ పదాలకు అర్థాలు తెలియడం కాదు, జాతీయ ఆదాయం మీద నేను దాదాపు ఒక 54 పేజీలతోటి నోట్స్ రాయడం అయితే జరిగింది. అంత పెద్ద నోట్స్ ఎక్కడ లేదు. ఇక జాతీయ ఆదాయం మీద, మన దేశంలోనే జాతీయ ఆదాయం మీద అంత పెద్ద నోట్స్ మళ్ళీ ఎక్కడ లేదు. దాన్ని జాతీయ ఆదాయం అంటే ఏంటిది మీతోటి లెక్క వేయించి, మీతోటి జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టించే విధంగా నేను రాయబడినటువంటి నోట్స్. అంటే అదే విధంగా ప్రతి ఒక్కరిది కూడా జీడిపి కావచ్చు, అదొక 30 పేజీల వరకు ఉంది. జీవీఏ కావచ్చు, అదొక 20 పేజీల వరకు ఉంది. తర్వాత ఇంకొక 10-17 పేజీల వరకు కూడా నేను జిఎస్టీ గురించి వివరించాను. అంటే ఇక్కడ అంశాలను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి పదానికి అర్థాన్ని వివరిస్తూ, వాడుక భాషలో మన చుట్టూ ఏం జరుగుతుందో దాని ఆధారంగా రాయబడినటువంటి నోట్సే ఈ ఎకనామీ నోట్స్. కాబట్టి అర్థం కాదు అనేటటువంటి సమస్య లేదు. ఇది చదువుకుంటే మీకు 100% ఎకనామీ అయితే వస్తుంది. ఇది సివిల్ సర్వీసెస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకైతే అద్భుతంగా ఉపయోగపడుతుంది, గ్రూప్ 2 వాళ్ళకైతే 100%, గ్రూప్ 3 వాళ్ళకు ఎకనామీ లోపల మీకు ఒక్క మార్కు కూడా అసలు బయటకు పోయేటటువంటి అవకాశం లేనటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో ఇది మన నోట్స్. కాబట్టి మార్కెట్లో ఉండేటటువంటి ఇతర నోట్స్లతోటి ఒకసారి కంపేర్ చేసి ఆ తర్వాత మీకు బాగా అనిపిస్తేనే దీనిలో సభ్యత్వం అయితే తీసుకోండి. అయితే ఇది ఎట్లా వస్తుంది అని అంటే, ఎకనామీకి సంబంధించినటువంటి నోట్స్ ఇది డే బై డే వస్తుంది. అంటే ఈరోజు ఎకనామీ నోట్స్ వచ్చింది అని అంటే, మళ్ళీ రేపు నేను దాన్ని ప్రిపేర్ చేయాలి నోట్స్ను, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి బుధవారం ఏదైతే ఉంటుందో దీనికి హాలిడే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో దానిలో డెమో నోట్స్ లోపల దీనికి సంబంధించినటువంటి ఫీజు అయితే ఉంది. సో ఫీజును మీరు పే చేసినట్లయితే మీకు పర్సనల్గా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కావచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదా ఎయిర్ బుక్ యాప్ ద్వారా కావచ్చు నేను అందించడానికి ముందుకు వస్తున్నాము. సో అందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోరి, అదేవిధంగా డెమోను అందరికి షేర్ చేయండి. దీనిలో చాలామందిని కూడా చేరండి అని చెప్పేసి, మీరు ఇప్పటికే చాలామంది ఉన్నారు దీని లోపల. సో ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, నమస్కారం.